నేనిక్కడ ఉండలేను బాబు, అందుకే వెళ్ళిపోతున్నాను. బాబు అఖిల్, నన్ను ఎవరు ఏమనలేదు, నాకే ఇక్కడ ఉండడం మనసుకి కష్టంగా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. బాబు అఖిల్, నా మేనకోడలు మీ నాన్న నాకు న్యాయం చేయకుండా చేశారు, కానీ నువ్వు మాత్రం నా బాధను అర్థం చేసుకుని నా కొడుకుని దగ్గర చేరుస్తానన్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా సంతోషం కోసం ఇంతమంది మనసుల్ని కష్టపెట్టడం వద్దు బాబు. నేనెట్టు అందరికి కానిదాన్నయ్యాను, కనీసం నువ్వైనా నీ వాళ్ళకి దగ్గరగా ఉండు. నా వల్ల నువ్వు కూడా అందరికి శత్రువు కాకూడదు. నా బిడ్డకే ఈ కష్టం వస్తే తల్లిగా నేను చూస్తూ ఊరుకోను, అందుకే నేను వెళ్ళిపోతాను. అయితే పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వు రావద్దు, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండి నా కన్నబిడ్డ గురించి ప్రయత్నించు. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడద్దు. నువ్వు నన్ను తల్లిలా చూసావు, మరి నా మాట కూడా కాదంటావా? నువ్వు నాతో వస్తే నేను చచ్చినంత ఒట్టే. అవును బాబు, నువ్వు నాతో రావడానికి వీల్లేదు, చెప్పాను కదా. వస్తే మాత్రం బాబు అఖిల్, నా కన్నబిడ్డ ఎవరో తెలుసుకోవడానికి డీటెయిల్స్ కావాలని అడిగావు కదా, అది పేపర్ మీద రాసి నా గదిలోనే పెట్టాను, తీసుకో. వద్దని చెప్పినా వినకుండా మా జానకత్తయ్య వెళ్ళిపోతుంది. తనకేం కాకుండా నేను ఏర్పాటు చేశాను గీత. అసలు ఏంటా డీటెయిల్స్? అఖిల్ తెలుసుకునే లోపు నేనే అదేంటో తెలుసుకొని తీరాలి. అది నా దగ్గర ఉంది మావయ్య. మాయల ఫకీర్ ప్రాణం చిలకల ఉన్నట్టు ఇప్పుడు మీ గుట్టు ఎందులో ఉంది. అఖిల్, అఖిల్, జానకి అఖిల్ కోసం అని రాసిన డీటెయిల్స్ గురించి నీకేమైనా తెలుసా? తెలీదు. ఏమైంది అఖిల్? తన కొడుకు డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? తను పుట్టిన ప్లేస్, టైం అన్నీ ఉన్నాయి. తన కన్న కొడుకు పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకటే ఎలా అయింది? నీకొచ్చిన అనుమానాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా? DNA టెస్ట్ చేయించుకుంటే సరి.